ఎంత గొప్ప తాత, ఇంతటి మహానుభావుడు. ఒకప్పుడు నరసింహావతారమే ఆయన పట్ల ప్రసన్నమైపోయింది. అటువంటి తాత నడిచొస్తుంటే 2 చేతులెత్తి ఇలా అనలేదు నేను. ఎందుకని? వరుణపాశాలతో కట్టేశారు, చేతులు కదలలేదు. ఇటువంటి తాతకి నమస్కారం చేయలేకపోయానని ఏడ్చాడు. వింధ్యావళి పవిట కొంగు గట్టిగా బిగించుకుని 2 చేతులు నొసటకి తాకించి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి అడిగింది, నా భర్త ఏ దోషం చేశాడు? సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ విశేషమైనటువంటి దానాలు చేశాడు. నువ్వు శ్రీ మహావిష్ణువు వచ్చావని తెలుసు, దానం అడుగుతున్నావని తెలుసు, గురువుగారు చెప్పారు, ఇచ్చేస్తే ఆయన నిర్ధనుడైపోతాడని తెలుసు. ఇంత తెలిసి కూడా ఆడిన మాట తప్పకుండా తన సమస్తాన్ని నీకు ఇచ్చేశాడు. అటువంటి వాణ్ణి వరుణపాశాలతో కట్టావు. ఇది ఏమైనా తగిన విధంగా ఉందా అని అడిగింది. ప్రహ్లాదుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఇతనికి ముందు నీ వింద్రపదంబిచ్చి నేడి తిప్పుటయును నెరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాన్ని మాన్పి కరుణ రక్షించుటయుగాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహీంద్రత్వమేల నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పౌలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కువడును సేవలన్నయు మరచు నీ మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేర మీటి చూపి అన్నాడు. మహానుభావ, ఒకనాడు ఈయన ఇంద్రపదవి పొందాడు అంటే నా మనవడు నీ అనుగ్రహం. ఇవాళ ఇంద్రపదవి పోయింది అంటే అది కూడా నీ అనుగ్రహమే. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన ఇంద్రపదవి? అధికారంలో ఉన్నాను, ఖాళీ లేదు అంటూ ఒక్కసారి కూడా నీకు నమస్కారం చెయ్యకుండా, నీకు సేవ చెయ్యకుండా అధికార మదోన్మత్తతతో కన్నులు మూసుకుని తిరగడానికి పనికొస్తుంది. నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత. నీ పాదాలని పరమభక్తితో కొలవడం అనేటటువంటిది దేవేంద్ర పదవి కన్నా గొప్పది. అటువంటిది నా మనబడికి ఇవాళ ఇంద్ర పదవి తీసేసి మళ్ళీ సామాన్యుణ్ణి చేశావు. ఎంత కారుణ్యమూర్తివయ్యా స్వామి అని నమస్కారం చేసి వరుణపాశములు విడిపించమని ప్రార్థించాడు. ఇంతమంది నా గురించి ఇన్ని అనుకుంటున్నారు, నేను బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టానని, అంత దానం చేసినా ఇన్ని బాధ పెట్టానని అనుకుంటున్నారు. కానీ యవ్వని కరుణంప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు సంసార గురుమద స్తబ్దుడై తెగడి లోకమునందు ధిక్కరించువాడెల్లకాలము అఖిలయోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభలోకాభిమాన సంసార గురుమద స్తబ్దుడై చెడనొల్లడు మత్పరుండు అన్నాడు. నేను ఎవరిని విశేషంగా అనుగ్రహించాలనుకుంటానో వాడిని పరీక్ష చేసి వాడికి ఉన్నవన్నీ లాగేస్తాను, చూస్తాను వాడు తట్టుకుంటాడా అని. యవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేన్ అపహరింతు. అయినా కూడా సంసారమునకు వశుడు కాకుండా విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడు నాకు డబ్బుందని కానీ, నాకు వయస్సుందని కానీ, నాకు బలముందని కానీ, నాకు అందముందని కానీ, నాకు రూపముందని కానీ, విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి అన్ని రకాలైనటువంటి అతిశయాల్ని విడిచిపెట్టేసి అన్నీ పోయినా ఇది భగవంతుని యొక్క అనుగ్రహమని నమస్కరించి నిలబడిన వాడెవడున్నాడో వాడు నా కొరకు రక్షింపబలయువాడు. వాణ్ణి వాడి కోసం కాదు రక్షించడం, వాణ్ణి నేను రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు. నా కోసం వాణ్ణి రక్షించాలి. బలిచక్రవర్తిని అందుకు పరీక్షించాను. పైగా దేవేంద్రుడికి వెళ్ళవలసిన రాజ్యం దేవేంద్రుడికి వెళ్ళాలి. ఇతనికి ఎప్పుడు దేవేంద్ర పదవి ఇవ్వాలో నాకు తెలుసు. ఇతను సుతల రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. ఇతని మీద దిక్పాలురకు కూడా అధికారం ఉండదు. సుదర్శన చక్రం సర్వకాలము అతన్ని కాపాడుతుంటుంది. పైగా ఇతను యథేచ్ఛగా పరిపాలన చేస్తుండగా అప్పుడప్పుడు నేనే సుతలలోకానికి వెళ్ళి అసలు ఎవ్వరికీ సంభవం కానటువంటి నా దర్శనాన్ని అనుగ్రహిస్తాను. సావర్ణి మనువేళకు దేవేంద్రుండిత అగును ఇతడు దుర్భాసితమగు నా చోటికి రావింతును అందు మీద ఇప్పింతు దయన్. నేను సావర్ణి మనువు వేళకు, సావర్ణి మనువు ఈ లోకంలోకి ఇంద్రపదవిలోకి వచ్చే ఇంద్రపదవిని విడిచిపెట్టే సమయానికి ఇతన్ని పిలిచి ఇంద్రపదవిలో కూర్చోపెడతాను.
నేనే స్వయంగా పిలిచి దుర్భాసితమగు నాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్. పరమ ప్రేమతో ఇతన్ని పిలిపించి ఇంద్రపదవినిచ్చి కాపాడి తదనంతరం నా లోకానికి చేర్చుకుంటాను. ఇతనితో పాటు ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చాలా కాలం రాక్షసులతో కలిసి ఉన్న కారణం చేత ఇతనికి కలిగినటువంటి అహంకారం తొలగిపోతుంది. తొలగిపోయి విశేషమైనటువంటి శుద్ధసత్వమునందు ప్రవేశిస్తాడు. నేను ఇతనిని ఇంత అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అనుగ్రహించారు. దేవతలు చతుర్ముఖ బ్రహ్మ కూడా కలిసి సభామంటపానికి వచ్చారు. బళి అని మెచ్చుకొని మోక్షము ఎవరికైనా ఇవ్వాలి అంటే వామనుడు అధికారి అని నిర్ణయం చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటే, ఉపనయనం జరిగినా, శ్రాద్ధకర్మ జరిగినా, యజ్ఞయాగాది క్రతువులు జరిగినా, ఇంత పరమ పవిత్రమైన నైమిషారణ్య క్షేత్రం వంటి క్షేత్రాలకి తీర్థయాత్రకు వచ్చిన, విశేషమైనటువంటి పూజలు చేసిన, వాటిలో ఉండేటటువంటి దోషాలు పోయి అవి పరిపూర్ణములవ్వాలి అంటే ఒక్కసారి వామనావతార ఘట్టాన్ని చెప్పించుకుంటారు. అందుకే ఎక్కడైనా ఉపనయనం జరిగితే ఏమండి ఒక్కసారి వామనావతార ఘట్టం చెప్తారా అని అడుగుతూ ఉంటారు. వామనావతార ఘట్టం చెప్పించుకోవడం, చదవడం, వినడం అంత గొప్పవి. అత్యద్భుతమైనటువంటి అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన లీల వినువాడుద్భుత వర్తనుడైతదకు ఉద్భాసిత లీల పొందునుత్తమగతులన్ అన్నారు పోతన గారు. అద్భుతమైనటువంటి వర్తన కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఈ వామనమూర్తి ఘట్టాన్ని ఎవరు వింటారో వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులై విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొంది పుణ్యకార్యాచరణమునందు అనురక్తమైనటువంటి మనసు కలవారై భగవంతుని యొక్క భక్తికి పాత్రులవుతారు. అంత గొప్ప అవతారంగా వామనమూర్తి యొక్క అవతారం స్తోత్రం చెయ్యబడింది. అటువంటి వామనమూర్తి తాను బలిచక్రవర్తి దగ్గర పొందినటువంటి రాజ్యాన్ని పిలిచి మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేశారు. అటువంటి యోగ్యులైన తమ్ముళ్ళుంటే అన్నయ్యలు సుఖపడరా అన్నారు పోతన గారు. ఇంద్రుడికి మళ్ళీ రాజ్యపదవి వచ్చింది. అదితి సంతోషించింది. ఆ ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చి రాజ్యం ఇచ్చాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ఉపేంద్రుడు అని ఒక పేరు వచ్చింది. అంత గొప్ప ఘట్టం వామనమూర్తి యొక్క ఘట్టం. స్వామి ఎక్కడ అవతార స్వీకారం చేసినా అందులో పరమ కారుణ్యం ఉంటుంది. భక్తులైనటువంటి వారిని రక్షించడం మాత్రమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా ఉంటుంది. అందులో పరమాద్భుతమైనటువంటి అవతారములలో ఒకటి నరసింహస్వామి వారి యొక్క అవతార ఘట్టం. ఆ అవతారాన్ని పెద్దలు అంత ప్రస్తుతి చేస్తారు. విశేషించి నరసింహస్వామి విషయంలో ఒక గొప్పతనం ఉంది. పరమశివుడికి షట్కాలముల యందు పూజ ఉంది. మళ్ళీ నరసింహస్వామికి షట్కాలముల యందు పూజ ఉంది. నరసింహావతారం శంకర భగవత్పాదుల్ని ఎన్నో మార్లు రక్షించింది. అందుకే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా నరసింహస్వామి వారి యొక్క మూర్తి ఇప్పటికీ ఉంటుంది. నరసింహస్వామి వారి కథ విన్నంత మాత్రం చేత యమధర్మరాజు గారి యొక్క పాశములు శరీరం మీద పడవు అంటారు. అది నరసింహావతార ఘట్టం అంత గొప్ప ఘట్టం. అటువంటి నరసింహావతారాన్ని ఆయన స్వీకరించడం కూడా సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అటువంటి నరసింహావతార ఘట్టాన్ని సోమవారం నాడు ఇంత గొప్ప లింగార్చన చేసి దేవదేవీశ్వరాన్ని దర్శించి అహోబల మఠంలో మనం నరసింహస్వామి దర్శనం చేసుకున్న రోజున చెప్పుకోగలగడం, నైమిషారణ్యంలో వినగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. అమ్మ ఈ ఘట్టం పూర్తయ్యాక మంగళహారతి కొంచెం ఎక్కువ కర్పూరంతో సిద్ధం చేయాలి. రోజులుగా వదిలేశారు. కాబట్టే నరసింహస్వామి వారి యొక్క అవతార ఘట్టం అంత గొప్పదిగా చెప్పబడింది. అటువంటి నరసింహావతార స్వీకారం స్వామి ఎందుకు స్వీకరించవలసి వచ్చింది అంటే, నేను మీతో భాగవత ప్రవచనం చేస్తూ మనవి చేశాను. జయ విజయులు సనక సనందనాదుల్ని వైకుంఠంలోకి ప్రవేశించడానికి నిరోధిస్తే మహాపురుషులైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఆ జయ విజయులు ఆ సనక సనందనాదులు జయ విజయుల్ని శపించారు. 3 జన్మలు భగవద్విరోధులుగా
మీరు భూమండలంలో రాక్షసులుగా జన్మిస్తారు అని. అందులో హిరణ్యాక్షుడు మొట్టమొదట తమ్ముడిగా వచ్చి ఆ యజ్ఞవరాహావతారం చేతిలో మడిసిపోయాడు. అన్నగారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్ష సంహారం జరిగింది అన్న వార్త విని పెద్ద సభ తీర్చి అందరితో ప్రకటన చేశాడు. నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు ఎంతటి యోధుడో మీకు తెలుసు, కానీ శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారంతో ఆ హిరణ్యాక్షుణ్ణి మట్టు పెట్టాడు. మట్టు పెట్టినటువంటి ఆ విష్ణువు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పిరికి పంద. నేను ఎన్నో చోట్ల వెతికాను, కనపడలేదు. బహుశా నాకు ఎదురు పడితే నేను ఆయన లేకుండా చేస్తానని ఎక్కడికో పారిపోయాడు. అసలు రహస్యం ఏమిటంటే, ఈ వామనావతార ఘట్టంలోనే ఒక చోట చెప్తారు. వామనమూర్తి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు కోసమని అంతటా వెతుకుతూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెడితే శ్రీ మహావిష్ణువు ఒక చమత్కారం చేశారు. ఆయన తిన్నగా సూక్ష్మరూపాన్ని పొంది హిరణ్యకశిపుడి యొక్క ముక్కులోంచి ఆ హిరణ్యకశిపుడి గుండెల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పైనంతా వెతికాడు, తనలోనే ఉన్నటువంటి విష్ణువుని వెతకడం చేత కాదు. రాక్షసుడు కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెడితే దొరుకుతుంది తప్ప బయట దొరికేది కాదు ఆ తల్లి. స్వామి అయినా అంతే. అందుకే లోపలికి వెళ్ళిపోయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కనుక్కోలేకపోయాడు. ఆ రాక్షసులందరినీ పిలిచి విష్ణువు ఉండేటటువంటి స్థానములు కొన్ని ఉన్నాయి. ఇక విష్ణువుకు అంతకన్నా నివాస స్థానం అని చెప్పడానికి లేదు. గోవులు, యజ్ఞము, యాగము, బ్రాహ్మణులు, వేదము, ధర్మము ఇవి ఎక్కడుంటాయో విష్ణువు అక్కడ ఉంటాడు. కాబట్టి విష్ణువు ఉండే స్థానములనన్నిటినీ కూడా సర్వనాశనం చేసేస్తే విష్ణువు నశించిపోయినట్టే. కాబట్టి గోవులు కనబడితే సంహరించండి, బ్రాహ్మణులు కనబడితే సంహరించండి, యజ్ఞయాగాదులు జరుగుతుంటే ధ్వంసం చేసేయండి, ఎక్కడైనా వేదం కనబడితే చిన్నాభిన్నం చేయండి, ధర్మమన్న మాట ఎత్తితే చీల్చేయండి, ఇక విష్ణువు లేకుండా పోతాడు అని ప్రకటన చేసి అంతఃపురంలోకి వెళ్ళాడు. రాక్షస ప్రవృత్తి అంటే అలా ఉంటుంది. అక్కడ హిరణ్యాక్షుడు మరణించాడని హిరణ్యాక్షుని భార్య, హిరణ్యాక్షుని కుమారులు, తల్లి అయిన దితి ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నిరాహార నివష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో శురుల్ పోజుడి త్రోవ పోజను భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అన్నాడు. అమ్మా, దేనికి ఏడుస్తున్నావు? నిరాహార నివిష్ట పంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంసారం అనేటటువంటి దాంట్లో ఎవరో ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు. ఈ కలుసుకోవడం, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళకి బిడ్డలు, సంసారం, మళ్ళీ శరీరాలు వదిలేయడం, ఇది ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? వేసవి కాలంలో చలివేంద్రం పెడతారు దాహార్తితో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి. ఎవరో ఒక ఆయన ఇటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళిపోతూ వచ్చి చలివేంద్రంలో నీళ్లు తాగుతాడు. ఇంకొక ఆయన ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ తాపం తీర్చుకోవడానికి చలివేంద్రంలో కలుసుకుంటారు. కలుసుకుని ఇద్దరూ మంచినీళ్లు తాగుతారు, తలపాగాలు విప్పుతారు. విప్పి కాసేపు అక్కడ కూర్చుని, మీరు ఎట్నుంచి వస్తున్నారంటే ఇట్నుంచి వస్తున్నానంటే, ఇటువైపు అంతా రహదారి బాగానే ఉందా, ఏమి ఇబ్బందులు లేవా, నడిచి వెళ్ళిపోవచ్చా అడుగుతాడు. ఈయన ఇటువైపు ఏమి ఇబ్బందులు లేవని ఈయనతో చెప్తాడు. మీరెవరు ఇద్దరూ కాసేపు స్నేహం చేస్తారు. ఉండిపోతారా? కడుపు నిండా మంచినీళ్ళు తాగి ఇటు వెళ్ళి ఆయన ఇటు వెళ్ళిపోతాడు, అటు వెళ్ళి ఆయన అటు వెళ్ళిపోతాడు. సంసారం కూడా అంతేనమ్మా. ఎక్కడో పురుషుడు పుడతాడు, ఎక్కడో ఒక స్త్రీ పుడుతుంది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు, భార్యాభర్తలం అంటారు. ఇద్దరూ కలిసి సంసారం చేస్తారు, బిడ్డలు పుడతారు. మా వాళ్ళు అంటారు, మా కుటుంబం అంటారు. బిర్రెక్కిపోతారు. కొన్నాళ్ళు అవుతుంది, ముందు ఆవిడో ఆమెో ఎవరో ఒకళ్ళు శరీరం వదిలేస్తారు. రెండో వాళ్ళు కొంతకాలం అయ్యాక శరీరం మిదిలేస్తారు. కానీ అమ్మ, నీ కొడుకు హిరణ్యాక్షుడు అలా సామాన్యుడిలా శరీరం విడిచిపెట్టలేదమ్మా. భవత్సునుండు తల్లి ఎటువంటి వాడు, లోకములనన్నిటినీ గెలిచాడు, శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశాడమ్మా. సామాన్యుడు అనుకుంటున్నావా? అంతటి గొప్పవాడు. అటువంటి కొడుకుని కన్నానని సంతోషించడం మానేసి చావకుండా లోకంలో ఉండిపోయేవాడు ఎవరమ్మా? ఇంత వేదాంతం నోటితో చెప్తాడు, వాచా వేదాంతం అంటారు తప్ప అనుష్ఠానంలో ఉండదు. అది రాక్షస ప్రవృత్తి అంటే.
పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఉపన్యాసం చెప్పరా అంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. అది అనుష్ఠానంలోకి తీసుకురారా అంటే ఒక్క అక్షరం తీసుకురాడు నాబోటిగాడు. ఎందుకు? దానివల్ల ఉపయోగమే ఉంది. కాబట్టి హిరణ్యకశిపుడు అంటాడు దితితోటి, ఆయన హిరణ్యాక్షుని భార్యా బిడ్డలతోటి, నీరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోజుడి త్రోవ పోజనుభవత్సూ నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్. మహాశూరులైన వాళ్ళు ఏ మార్గంలో స్వర్గలోకానికి వెళ్ళారో అలా వెళ్ళాడమ్మా. ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఎందుకు ఏడుస్తావు? అలా ఏడవకూడదు. పైగా నేను ఒక మాట చెప్పనా, అసలు ఈ లోకంలో శాశ్వతంగా ఉండి